హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈరోజు మనం లంకావీలో డే 3. ఈ రోజు అయితే మాత్రం మనం ఈరోజు నైట్ 10 o'clock కల్లా మనకి ఫ్లైట్ ఉంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే మాత్రం మనకి 12 o'clock వరకు చెక్అవుట్ టైం ఉంది. బట్ మనం రిటర్న్ వెళ్ళడానికి టైం సరిపోతుందా లేదా అని మార్నింగ్ వస్తూనే చెక్అవుట్ చేసుకొని వచ్చేసాం. లగేజ్ మొత్తం కార్లో పెట్టేసుకున్నాం. మనకి ఈరోజు 9:30కి ఇక్కడ ఒక స్లాట్ ఉంది. ఈరోజు మనం చూడాల్సిన ప్లేస్ ఐలాండ్ హోపింగ్ అనమాట. ఈ ఐలాండ్ హోపింగ్లోని ఒక 4 ప్లేసెస్ అనేది మనం ఈరోజు విజిట్ అవుతాం. బట్ మనము బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చేసరికి 9 అయింది. ఇక్కడికి మనం కంప్లీట్గా వచ్చి ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళి మన నేమ్ ఇస్తే వాళ్ళు ఒక బ్యాచ్ ఇస్తారు. ఆ బ్యాచ్ పెట్టుకొని మనం టైంకే వచ్చేసాం కాబట్టి వాళ్ళు బోటింగ్ దగ్గరికి తీసుకెళ్తారు. బోటింగ్ లొకేషన్ అయితే బాగుంది, కానీ వాటర్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది. ఆ మిడిల్ ఆఫ్ ద సీకి వెళ్ళేసరికి వాటర్ చాలా బాగుంది. ఇంకా మనము ఒక్కొక్కరం ఇంకొక లైన్లోనే మనం వెళ్ళిపోయి బోట్ ఎక్కేసాం. మన జర్నీ కూడా స్టార్ట్ అయిపోయాం. మనం ప్రాపర్గా 4 ప్లేసెస్ అనేవి చూస్తాం. మనకి వచ్చే పర్సన్ మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎక్కడెక్కడ ఆపుతారు, దాని యొక్క స్పెషాలిటీ, ఎంత టైంకి ఆపుతారు అన్నది కూడా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనము ఈ ఐలాండ్ హోపింగ్ అండ్ మ్యాంగ్రూవ్స్ టూర్ కూడా నేను ఇంతకు ముందే మీకు వీడియోలో చెప్పాను. మనం బిఫోర్ కానీ ఇవన్నీ బుక్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత మనం టైంకి ఫస్ట్ లొకేషన్కి వచ్చేసాము. చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే మాత్రం. బట్ మనం వచ్చే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చాలా స్పెషల్ ప్లేస్ అండి. ఇది మాత్రం ఖచ్చితంగా నేచర్కి మాత్రమే, దానివల్లే అవుతుంది, నేచర్ వల్లే. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్లేస్ మాత్రం నేను చెప్పడం కాదు, మీరు కూడా చూడండి. ఆ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనం ఫస్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి ప్రెగ్నెంట్ మేడియన్ అనమాట. అంటే దీన్ని మనం ఎందుకు ఇలా అంటే ప్రెగ్నెంట్ లేడీ ఐలాండ్ అంటారు. మనకి ఏదైతే మనకి ఇప్పుడు కనిపిస్తుంది ఈ మౌంటైన్ ఐలాండ్, ఇది కంప్లీట్గా మీరు చూస్తే క్లియర్గా అమ్మాయి యొక్క ఫేస్, అలాగే అమ్మాయి యొక్క చెస్ట్ అండ్ ప్రెగ్నెంట్ యొక్క స్టమక్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీన్ని అసలు ఎందుకు ఇలా అంటారా అనేది అయితే మనకు తెలీదు. బట్ ఒక గర్భవతిగా ఉన్న యువతిని పోతున్న ప్రొఫైల్గా కనిపిస్తుందని ఆ నేమ్ పెట్టారంట. ఇక్కడ వాటర్ చాలా క్లియర్గా ఉంటుంది అండ్ కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది. వాటర్ సాల్టీగా అయితే లేదు, స్వీట్గా కూడా ఉందన్నమాట. వాటర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న దయాంగ్ బంటింగ్ జియో ఫారెస్ట్ పార్క్కి తీసుకెళ్లారు, సెకండ్ ప్లేసు. అక్కడి నుంచి ఒక 5 minutes జర్నీ, ఎక్కువ దూరం కూడా కాదు, పక్కనే ఉంది. ఇక్కడైతే బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఫొటోస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మనము ఇక్కడ బైక్ రైడ్స్ కూడా చేయొచ్చు. చాలా అడ్వెంచర్స్ అనేవి ఉన్నాయి మనకి ఇక్కడ. చాలా అంటే చాలా బాగున్నాయి. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. అసలు నాకైతే భలే నచ్చింది. మనకి ఏంటంటే లోపలికి వెళ్ళగానే మనకి టికెట్ కౌంటర్ అనేది కూడా ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి మనం వాక్ చేసుకొని వెళ్ళాలి. టికెట్ కౌంటర్ 10 ringgits అలా ఉందన్నమాట. మనము తీసుకుని వెళ్తే లోపలికి కొంచెము ట్రెక్కింగ్ లాగా అనిపిస్తుంది, చేయాలి. ఆ ట్రెక్ చేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉండే ప్లేస్కి వెళ్తామంటే బట్ చాలా అంటే చాలా బాగుంది. మనకి వెళ్ళగానే ఎంట్రన్స్లో ఒక జ్యూస్ స్టాల్ ఉంది. మనకి అక్కడ శాంపిల్గా ఇస్తారు. మనకి నచ్చింది తాగొచ్చు, నచ్చితే మీరు ఆర్డర్ కూడా చేసేసుకోవచ్చు. అది మేము తాగి అవి కూడా షేక్ తాగాం, చాలా బాగుంది. ఆ తాగిన తర్వాత ఇంకా మేము టికెట్ తీసుకొని లోపలికి వచ్చాం. మనం అనుకున్న ప్లేస్కి వచ్చేసాం. ఇంకా ఇక్కడ ఏంటంటే పక్కన థాయిలాండ్కి అండ్ ఈ లొకేషన్కి కూడా బోర్డర్ అనేది 300 meters ఉందన్నమాట. అదే నాకు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదే ఆ బ్యూటిఫుల్ ప్లేస్. ఎంత బాగుందో. వీళ్ళు ఒక బోర్డర్ లాగా సర్కిల్గా వేసేసారు, అందులో మాత్రమే స్విమ్ చేయాలని చెప్పారనమాట. లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఆగుతారా వెంటనే వెళ్ళి రెడీ అయిపోయి స్విమ్మింగ్కి దిగిపోయారనమాట. తనైతే చాలా ఎంజాయ్ చేశారు లొకేషన్లో. ఆ తర్వాత మళ్ళీ చూసుకొని వచ్చేసాం. 1 hour టైం ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి బోట్ జర్నీ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 hour క్లియర్గా అయిపోయింది. మనం సెకండ్ ప్లేస్ ఎక్కడికి వెళ్తున్నాం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇదేనండి ఈగల్ ఫీడింగ్. నిజంగా మ్యాంగ్రూవ్స్లో కూడా చూశాను నేను ఆ ట్రిప్లో, కానీ ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక 3 or 4 కలర్స్ అనేవి ఉన్నాయన్నమాట. మనకి చాలా క్లియర్గా దగ్గర నుంచి చూశాను నేనైతే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనతో వచ్చిన డ్రైవర్ కొన్ని ఫిష్ పీసెస్ తీసుకొచ్చారు, అవి వేశారు వాటర్లో. వెయ్యగానే అసలు ఒక 2-3 ఎన్నో వచ్చేసాయి ఈగల్స్ దగ్గరికి. చాలా సౌండింగ్ చేస్తున్నాయి. లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనైతే ఒక సీనరీలా అనిపించింది నాకు. మనము ఏదైనా సీనరీస్లో చూస్తాం కదా, అలా అనిపించింది అనమాట ఆ లొకేషన్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ మాత్రం.
ఈ ఈగల్ ఫీడింగ్ ఇంత దగ్గర నుంచి అయితే నేను మొన్న చూశాను, కానీ దానికన్నా చాలా బెటర్ అనిపించింది నాకు. చాలా ఎక్కువగా కనిపించి అక్కడ కొంచెం తక్కువగా ఉన్నాయి, కానీ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయన్నమాట ఇక్కడ. నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ సౌండ్స్ మాత్రం చాలా గట్టిగా చేస్తున్నాయి ఈగల్స్. అది కూడా చూసుకుంటూ మేము ఇంకా బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళగానే ఒక మంచి లొకేషన్లా అనిపించింది. ఇంకా మనం ఫొటోస్ చూసారు, ఎంత బాగుందో స్కై కూడా. నేను మంచి ఫొటోస్ కూడా తీశాను ఇక్కడ, చాలా బాగుంది, ఎంత బాగుందో చూడండి. ఆ తర్వాత వేరే ఇంకో బీచ్ దగ్గరికి వెళ్ళాము. ఇది వచ్చేసి పలావ్ బెరాస్ భాష అనేసి ఒక ఐలాండ్ అండి. దీనికి క్లియర్ వాటర్ ఉంటుంది. దీన్నే రైస్ ఐలాండ్ అని కూడా అంటారు, రైస్ బీచ్ అని అంటారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫిషెస్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. మేమైతే కొంచెంసేపు కూర్చొని స్పా లాగా మాకు అనిపించింది. చాలా నీట్గా ఉంది. వెట్ రైస్ బీచ్ అని కూడా అంటాను దీన్ని. మాకైతే ఇక్కడ ఒక 1 hour ఉంచారు. ఇక్కడ ఫుడ్స్ కూడా ఉందన్నమాట. మనం ఏంటంటే ప్లేసెస్ బట్టి డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. బట్ మనం మార్నింగే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసాం కాబట్టి అంత తినాలనిపించలేదు. ఆఫ్టర్నూన్ ఇంకెక్కడైనా తిందామని చెప్పి ఇక్కడ అంతగా మన లిక్విడ్స్ తీసుకున్నాం, కానీ ఏవి రా ఫుడ్స్ ఏమీ తీసుకోలేదు మనము. లొకేషన్ అయితే అదిరిపోయింది. నాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే, నేను ఇక్కడే కూర్చొని ఒక 2-3 seconds తర్వాత ఒక 2-3 వెదర్స్ అనేవి వచ్చాయి. వర్షం, ఎండ అన్నీ వచ్చాయి ఇక్కడ. ఆ క్లైమేట్ని అయితే మేము ఎంజాయ్ చేసాము. బట్ దానివల్ల చూడాల్సిన బ్యూటిఫుల్ ఈ లొకేషన్ ఏమైపోయిందంటే, ఈ బీచ్ కంప్లీట్గా ఒక 2 or 3 కలర్స్లో చేంజ్ అయిపోయింది వాటర్. నాకు లైవ్లో అయితే చాలా బాగా కనిపించింది. మీకు ఇప్పుడు ఫోన్లో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. 2-3 కలర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, వాటర్ చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు వర్షం పడుతుంది చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంది లొకేషను. నిజంగా ప్రశాంతంగా ఉండడానికి, ఇక్కడ ఉండడానికి రూమ్స్ కూడా ఉంటాయి. ప్రశాంతంగా వచ్చి స్టే చేస్తే మాత్రం అదిరిపోతుంది ఇక్కడ లొకేషన్. అవన్నీ చూసుకొని బయలుదేరిపోయి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు సెకండ్ ప్లేస్. మనకి ఆ రోజు అంత టైం ఉంది. ఇంకా మనం ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగా లంకావి ఆల్మోస్ట్ కవర్ చేసేసాము. ఇంకా 2-3 నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లైవ్ షో మిస్ అయిపోయాం. ఒక సన్సెట్ చూడాలని కూడా అనుకున్నాము. అందుకనే ఇంక రిటర్న్ బ్యాక్ టు వచ్చేసి అండర్ వాటర్ వరల్డ్కి వెళ్ళాం లంకావిలో. ఇది వచ్చేసి లోపల, బట్ ఫొటోస్ ఎక్కువగా తీయలేదు, ఎందుకంటే నేను చాలా ఫిష్ ఎక్వేరియం మీకు పెట్టాను. నాకు అంత స్పెషల్గా ఏం అనిపించలేదు. అందుకనే నేను జస్ట్ లోపలికి వెళ్ళి విజిట్ చేసుకొని వచ్చేసాను. నాకు బాగానే అనిపించింది, సోగానే ఉంది. నేను ఎంతకన్నా ఎక్కువగానే నేను చూశాను. అండ్ నెక్స్ట్ నేను ఇంతకుముందు చెనాంగ్ బీచ్ వీడియో పెట్టాను కదా, ఆ బీచ్కే వచ్చాను. ఎందుకంటే ఈరోజు మనం మిస్ అవ్వకుండా సన్సెట్ చూడాలని అది చూసేసాం. తర్వాత మా హస్బెండ్ క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చారు, మంచి డిన్నర్ స్పాట్, అది కూడా ఎంజాయ్ చేశాను. అండ్ మనం అనుకునే ఫైర్ షో కూడా స్టార్ట్ అయ్యింది, అది కూడా చూసేసాము. ఎందుకంటే మనం ఈరోజు వెళ్ళిపోతాం కాబట్టి. అండ్ బై ద వే మిడిల్ ఆఫ్ ద మనం ఈవినింగ్ టైంలో మేము స్పా కూడా చేసుకున్నాం. మీరు లంకావి వస్తే డెఫినెట్గా స్పా చేసుకోండి, సూపర్గా ఉంది. మాకు మంచి రిలాక్స్ అయిపోయింది. ఆ తర్వాత ఫైర్ షో చూసామండి. నిజంగా అందరూ చిన్నపిల్లలే ఎంత బాగా చేశారు తెలుసా. చాలా ఫియర్ లేకుండా చాలా క్యూట్గా చేశారు. ఇక్కడ ఏంటంటే ఇలాగ వాళ్ళే చిన్న పిల్లలే చేస్తున్నారు. ఇలాగ స్టాల్స్లా వేశారు, వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు అలా షో చేస్తారు. కూర్చున్న వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఇలాగా మనకి ఫైర్ని అలా తిప్పుతూ ఉంటారనమాట. చాలా యూనిక్గా అనిపించింది. నేను ఎప్పుడు ఈ షోని చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా మస్తుగా ఎంజాయ్ చేసాము. తర్వాత వాళ్ళు ఏమైనా మనం ఫండ్ ఇవ్వాలి అనుకుంటే వస్తారు మన దగ్గరికి, అప్పుడు మనం ఫండ్ కూడా వాళ్ళకి వేయచ్చు. చాలా బాగుంది. నాకైతే షో అయితే చాలా బాగా నచ్చింది, నేను ఎంజాయ్ చేశాను. బట్ అన్నీ మేము కవర్ చేసాం లంకావిలో. 3 days అయితే ఈజ్ ఎనఫ్ టైం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఈ ట్రిప్ మాత్రం ఇక్కడి నుంచి మనం ఈరోజు నైటే ఫ్లైట్ కాబట్టి మనం కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయాము. డిన్నర్ కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకున్నాం. బాగా ఎంజాయ్ చేసి మంచిగా తినేసి ఇక్కడి నుంచి బయలుదేరాము. ఆల్మోస్ట్ వెళ్ళేసరికి ఇంకొక 1/2 hour టైం అయితే ఉంది. మనకి అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఒక 1/2 hour ఫ్లైట్ లేట్ అని చెప్పేసి ఇంక చూసుకొని మనం అలా వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటా అన్నది నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తానండి. మీరు అస్సలు మిస్ అవ్వకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.